హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. మనము ఓపెన్ ప్లాట్స్ అనగానే చాలా మెంబర్స్‌కి చాలా అపోహలున్నాయండి. మరి వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. మరి ప్రతి ఒక్కరికి కూడా రీసేల్ ఉండవు. మేము కావాలనుకున్నప్పుడు అమ్మలేము. అనుకున్న రేటు రాదు అనేసి సెక్యూరిటీ ఉండదు. మెయింటెనెన్స్ ఉండదు. ఇలాంటివన్నీ ఎన్నో అపోహలున్నాయండి. కానీ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము, ఇప్పుడున్న గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారము అలాంటివేమీ లేవండి. కొన్ని మనము ఎప్పుడైనా సరే మనం కష్టపడి రూపాయికి జమ చేసి లేకపోతే లోన్లు పెట్టుకొని తీసుకునే హార్డ్ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత వెరిఫికేషన్ మాత్రం చేసుకోవాలండి. ఏం వెరిఫికేషన్స్ చేసుకోవాలి అంటే, ఇది అప్రూవల్ ఉందా, సిటీకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ ఏరియాలో డిస్టెన్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ నేను ఏం చెప్తానంటే ఆ లొకేషన్లో ఉన్న గ్రోత్ ఏంటి, ఎప్పటికీ ఆక్యుపెన్సీ వస్తుంది, ఎంతవరకు రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది, కంపెనీ ఏం కంపెనీ, ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ కంటిన్యూషన్ ఉంది, ఇది లీగల్ అనిపించడానికి అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, డాక్యుమెంట్ పరంగా కావచ్చు, మనం ప్లాట్ పరంగా కావచ్చు, ఆఫ్టర్ సేల్స్ సర్వీసు పరంగా కావచ్చు, మనకి అందుబాటులో ఉంటుందా ఉండదా. ఎందుకంటే సిటీ దగ్గరలో కూడా చాలా వెంచర్స్ ఉంటాయండి. అమ్మేసి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు అందుబాటులో ఉండరు. అందులో ఏమీ ఉండవు. మనం డబ్బులు పే చేసుకుందాము, డెవలప్మెంట్స్ అవి తీసుకొని వచ్చి అవి సరిచేసి అవి చేయడానికి కూడా ఎవరు అందుబాటులో ఉండరు. కాబట్టి తొందరగా డెవలప్ కావు. ఇవాళ రేపు అందరూ బిజీ. ఎవరు కూడా భుజాన్ని వేసుకొని వెనకటి కాలంలో లాగా ఒక కాలనీలకు ప్రెసిడెంట్స్ అని వాళ్ళని ఉండి వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో ఉన్న అన్ని సెగ్మెంట్స్కి తిరిగి కరెంటు, వాటర్ అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత తీరికలు అంత ఓపికలు ఎవరికి లేవండి. మరి అట్లా మన కంపెనీనే ఇవన్నీ మెయింటైన్ చేసే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన విషయాలండి. మరి హైదరాబాద్ సిటీలో సరౌండ్స్లో మనకి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కంపెనీల కోసము సెడ్జ్ కారిడార్లు అనౌన్స్ చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ రీజనల్ రింగ్ రోడ్కి అనుసంధానం చేసే ఉన్నాయి. ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఫార్మాకి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్కి అనుసంధానం చేసే ఉన్నాయండి. మరి ఆ రీజనల్ రింగ్ రోడ్స్లో గ్రోత్ కారిడార్స్ అంటాను నేను. ఎందుకంటే మనకు రిటర్న్ రావాలి, అప్రిషియేషన్లో మంచి అప్రిషియేషన్తో రిటర్న్స్ మనం తీసుకోగలగాలి. రేపు మనం అమ్మినప్పుడు మనం కొన్నప్పటికీ ఒక 4-5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా రిటర్న్స్ తీసుకోగలగడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయో మనం వెతకాలి. అలాంటి ఆప్షన్స్ ఉన్న ఏరియాస్ని గ్రోత్ కారిడార్స్ అంటారు. దీన్ని మనం ఎట్లా పరిగణిస్తామనంటే, ఒకటి ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్, రెండవది ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్, మూడవది ఆ ఏరియాలో ఉన్న ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, ఈ మూడిటి పరంగా మనం గ్రోత్ని అంచనా చేస్తామండి. అంతేకాని దూరం పరంగా అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇవాళ మనము సిటీకి 50 నుంచి 70 కిలోమీటర్స్ మధ్యలో రింగ్ రోడ్ వస్తుంది. ఈ గ్రోత్ అంతా కూడా ఆ ఏరియాలలో ఉంది. మరి హైదరాబాద్ నుంచి మనం ఇంత దూరం వెళ్ళేటప్పుడు మనకు చాలా ఖాళీ ప్లేసెస్ కనిపిస్తాయి. అందరూ ఏమనుకుంటుంటే, అమ్మో హైదరాబాద్ వదిలేసి ఎక్కడో కొంటున్నాము, దూరాన ఉన్నాయి, ఇవి ఎప్పటికి డెవలప్ అవుతాయి అనే ఆలోచన వ్యక్తం చేస్తూ ఉంటారు. క్లియర్ కదండి. మరి మనకు కనపడే అన్ని ల్యాండ్స్ కూడా రెసిడెన్షియల్కి అనుకూలంగా ఉన్నాయి కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేరా యాక్ట్ ప్రకారం దాదాపు 8-9 రకాల ల్యాండ్స్ రెసిడెన్షియల్గా యూజ్ చేయడానికి అవకాశమే లేదండి. అది మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్స్ కావచ్చు, ఆర్మీ ల్యాండ్స్ కావచ్చు, దేవాదాయకు సంబంధించినవి కావచ్చు, వర్క్స్ బోర్డ్స్కి సంబంధించినవి కావచ్చు, మరి మిలిటరీ ఏరియాలు కావచ్చు, ఏవియేషన్ హబ్స్కి సంబంధించినవి కావచ్చు,
వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు, అటవీకి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి వాటిలల్లో ఎందులోనూ కూడా రెసిడెన్షియల్‌కి అప్రూవల్స్ మన ఇల్లు కట్టుకోవడానికి అప్రూవల్స్ దొరకవండి. మరి మనకు కనపడుతున్న ఏరియా ఇంతకుముందు హైదరాబాదు ఎలా అయితే కంటిన్యూస్‌గా డెవలప్ అయ్యిందో, ఇక ముందు అలా ఈ ఎంత దూరం వెళ్ళినా అంత కంటిన్యూస్‌గా డెవలప్‌మెంట్ ఉండదు. మధ్యలో ఈ ఏరియాస్ ఉంటే అప్రూవల్స్ ఉండవు. కాబట్టి ఈ డిస్టెన్స్‌లో రెసిడెన్షియల్‌గా ఏవైతే మనం ఉపయోగపడతాయో ఆ ఏరియాలలో మాత్రమే అప్రూవల్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాలలో మాత్రమే లేఅవుట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఈ ఇక్కడ నుంచి కంటిన్యూగా డెవలప్ అవుతుంది, ఇది 40-50 కిలోమీటర్ల మధ్యలో డిస్టెన్స్ ఉంది, ఇదంతా ఎప్పుడు ఫిల్ అవుతుంది అని ఆలోచించకండి. ఆ ఏరియాలో వస్తున్న ఇండస్ట్రీస్ ప్రకారము, ఐటీ వాటి ప్రకారం ఉన్న పాపులేషను ప్రకారము, మైగ్రేషన్ యాడ్ అయ్యే దాని ప్రకారం ఆ ఏరియాల గ్రోత్కి మాత్రం మీరు గమనించే సరిపోతుందండి. మనకు రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే అండి, ప్రతి ఒక్క ప్లాటు రీసేల్ అవుతుందండి. కొన్న దగ్గర నుంచి బ్రోకర్స్ ఉంటారు, లోకల్ బ్రోకర్స్ ఉంటారు. కాకపోతే ఎక్కువ రేటు ఇవ్వరు. మనము లోకల్లో ఉన్న పర్సన్స్కి ఆ ఏరియాలో ఏ సంవత్సరము ఏ రేట్స్ అమ్మారో తెలుసు. కాబట్టి మనం గనక గజం 1000 రూపాయలకు కొంటే 2000 ఇస్తాము అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అది మనము మనల్ని మనం అమ్మే మార్కెట్, మనం అమ్ముదాం అనుకున్నప్పుడు ఉండే మార్కెట్. ఖచ్చితంగా వాళ్ళనే అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు తక్కువ రేటే చెప్తారు. కానీ మనల్ని అడిగే మార్కెట్ వచ్చేంత వరకు వెయిట్ చేసినప్పుడు మనం అనుకున్న రేట్స్ వస్తాయండి. ఎప్పుడు ఆ మార్కెట్ వస్తుంది అంటే ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ అందుకున్నప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు, ఆక్యుపెన్సీ మనకు ఇండస్ట్రీస్ ద్వారా కానీ ఐటీ ద్వారా కానీ ఆక్యుపెన్సీ, లేకపోతే ఆ లొకేషన్లో ఉన్న మైగ్రేషన్ పాపులేషన్ యాడింగ్ ద్వారా కానీ మనకు ఆక్యుపెన్సీలోకి వచ్చినప్పుడు మీరు సిటీ అవుట్స్కట్స్లో ఇట్లాంటివి చూడొచ్చు. బిల్డర్స్ కట్టి అమ్ముతూ ఉంటారు, ట్రేడర్స్ వచ్చిన కస్టమర్స్కి మాట్లాడి బ్యాంక్ లోన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయనేసి చెప్పి ట్రేడింగ్ నడుస్తూ ఉంటుంది ఆ ఏరియాలో. 25,000-30,000 నడుస్తుంది హైదరాబాద్లో. మరి మనము ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ఇప్పుడు 10,000, 15,000, 25,000 ఇన్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఇది 25,000 ఉన్నదేమో 1-2 ఇయర్స్లో, 1 ఇయర్లో ఆల్మోస్ట్ మీరు రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు. అదే 15,000 ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఒక 2.5-3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ పడుతుంది అనుకుందాము. మరి అదే 10,000 పెట్టే మార్కెట్లో అప్ టు 8-10 ఇయర్స్ అని చెప్తాం. అంటే పాకెట్ పర్పస్ రెండు మనం ఎంత పెడుతున్నాము, ఎప్పుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనము 15 లక్షలు పెట్టి నాకు సంవత్సరంలో ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం అవకాశం ఉండదు. డిమాండ్ తక్కువ ఉన్న ఏరియాలో కొంటాం కాబట్టి రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి. అప్పటికప్పుడు అమ్మాలనుకుంటే డిమాండ్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే ఇన్వెస్టర్స్ చాలా వరకు తక్కువ రేట్లలో కొంటారు, ఎక్కువ కాలం వెయిట్ చేస్తారు. మనం పాలసీస్లలో ఎందులో తీసుకున్నా కూడా ఎంత లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే అంత రిటర్న్స్ వస్తుంది. అంత టైము కూడా సేఫ్టీ, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఉంటుందా లేదా అన్న విషయాలు మాత్రం టేక్ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. మరి నేను చేస్తున్న కంపెనీలో మరి మెయింటెనెన్స్ ఇస్తారు, పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు, బిల్డింగ్ ప్లాన్ కూడా మన వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. మల్టీ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం మేము. లాంగ్ టర్ము, మిడ్ టర్ము, షార్ట్ టర్మ్. మీకు ఏ టర్మ్లో కావాలన్నా అన్ని గ్రోత్ కారిడార్స్లో ఆల్మోస్ట్ హైదరాబాద్లో మనం వరంగల్ హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే 3 గ్రోత్ కారిడార్స్ అంటాం. 3 ఏరియాలలో కూడా మంచి గ్రోత్ ఉంది లాస్ట్ 10 ఇయర్స్లో తీసుకుంటే. మరి అటువంటి గ్రోత్ కారిడార్స్లలో మన వెంచర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మా ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెక్ట్గా మెయింటెనెన్స్ ఉంటుంది, కరెక్ట్ సెక్యూరిటీ ఉంటుంది, ఖచ్చితంగా హై రిటర్న్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా కస్టమర్ ప్లాట్ తీసుకోగానే టోల్ ఫ్రీ నంబర్ ఇస్తారు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. మరి మీరు ఎవరు ప్లాట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఇది రైట్ టైం అండి. ఎందుకనంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో మనకు రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి
ఈ కంపెనీస్ ఇప్పుడు అనౌన్స్ చేసిన కంపెనీస్ అన్నీ ఆక్యుపెన్సీ తోటి ముందుకు వచ్చేస్తుంటాయి కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. మరి ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా నా నంబర్కి కాల్ చేయండి. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు మంచి ఏరియాని సజెస్ట్ చేయగలుగుతాను, మంచి ప్లాట్ని సజెస్ట్ చేయగలుగుతాను. నా నంబర్ వచ్చేసి 8099725262 అండి. థ్యాంక్ యూ.